అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో టమాటా మునక్కాయ కాంబినేషన్లో తయారు చేసే కమ్మటి నిల్వ పచ్చడిని మీతో షేర్ చేస్తున్నాను. రైస్లోకి సూపర్గా ఉంటుంది. మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా టమాటా మునక్కాయ నిల్వ పచ్చడి స్టార్ట్ చేద్దామండి. ముందుగా పండిన గట్టిగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. మునక్కాయలు 7 లేదా 8 బారుగా కట్ చేసినవి తీసుకోవాలి. 500 గ్రాముల టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి నాప్కిన్ సహాయంతో లేదా పల్చని కాటన్ క్లాత్ సహాయంతో శుభ్రంగా తుడిచి ప్లేట్లో తీసుకోవాలి. గాలికి 1 గంట సేపు ఆరనివ్వాలి. టమాటా మీద ఉన్న పై భాగాన్ని పూర్తిగా నైఫ్ సహాయంతో కట్ చేయాలి. టమాటాను తీసుకొని మధ్య కట్ చేసి మరలా చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేయాలి. కట్ చేసిన టమాటాలను వెడల్పాటి బౌల్లో తీసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచిన మునక్కాయల ముక్కలను కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల గళ్ళ ఉప్పును తీసుకున్నాను. ముందుగా 1 గంట సేపు ఎండలో ఉంచాను. రాళ్ళ ఉప్పును టమాటాలో వేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం కలిసే విధంగా కలపాలి. కొద్దిసేపటికి టమాటాలో నుండి నీరు బయటకు వస్తుంది. మునక్కాడ ముక్కలు పక్కన ఉంచాలి. టమాటా ముక్కలను తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే రసం బయటకు వస్తుంది. ఈ రసంలో 100 గ్రాముల చింతపండును తీసుకోవాలి. పీచు ఏమీ లేకుండా శుభ్రంగా ఉన్న చింతపండును తీసుకోవాలి. రసంలో చింతపండును వేసి మొత్తం రసంకి పట్టే విధంగా కలపాలి. పైన టమాటా ముక్కలతో క్లోజ్ చేయాలి. చింతపండును 4-5 గంటలు టమాటా రసంలో పూర్తిగా నాననివ్వాలి. పైన మూత పెట్టాలి. 4-5 గంటల తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు మరియు చింతపండులు కూడా వేసి మొత్తం ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టాలి. మిక్సీ పెట్టగా వచ్చిన పేస్ట్ను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. పక్కా తీసి ఉంచిన మునక్కాడ ముక్కలు కూడా వేయాలి. 100 గ్రాముల కారాన్ని తీసుకొని మిక్సీ పట్టిన టమాటా పేస్ట్లో వేయాలి. మొత్తం కలిసే విధంగా కలపాలి. టమాటా పచ్చడి ఇలా తయారవుతుంది. 3వ రోజు కొద్దిగా పసుపు మరియు కొద్దిగా మెంతిపిండి వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. 3వ రోజు ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే దీనిలో యాడ్ చేయవచ్చు. పచ్చడిని తాలింపు పెడదాం రండి. ముందుగా ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో పప్పు నూనె వేయాలి. వేరుశనగ నూనె ఇది. 1 కప్పు పప్పు నూనె తీసుకున్నాను. 4 లేదా 5 వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్లో వేగనివ్వాలి. 4 లేదా 5 ఎండుమిరపకాయలు కట్ చేసి వేయాలి. కొద్దిగా తాలింపు దినుసులు మరియు కొద్దిగా కరివేపాకు వేసి ఆయిల్లో వేగనివ్వాలి. తాలింపు దినుసులు వేగాక పొయ్యి ఆఫ్ చేయాలి. ఇందాక తీసుకున్న అదే కప్పుతో 2 కప్పుల టమాటా పచ్చడిని వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. ఎంతో రుచిగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.